హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ గోవర్ధన్ ముఖ్యర్ల. వెల్కమ్ టు రియల్ బూమ్. సో నేను గతంలో చాలాసార్లు ఇదే ప్లాట్ఫామ్ మీద మీకు సాగర్ హైవే గురించి చెప్పాను. సాగర్ హైవే రానున్న రోజుల్లో మరొక బెంగళూరు హైవే, ముంబై హైవే, మరొక శ్రీశైలం హైవే లాగా అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ కొంత మార్కెట్ సైడ్ పెద్దగా డెవలప్మెంట్ లేకపోయినా భవిష్యత్తులో దానికి చాలా డెవలప్మెంట్ ఉంటుంది అని నేను క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ మొత్తం కూడా మెల్లగా సాగర్ హైవే సైడ్ షిఫ్ట్ అయినాయి. సో షిఫ్ట్ అవ్వడానికి ఏం రీజన్స్ ఏంటనేది మీకు ఒక చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు మనం క్లియర్గా ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో ఇది వచ్చేసేమో ఓఆర్ఆర్, ఇది త్రిబుల్ ఆర్ అనుకుందాం. దీంట్లో ఇది సాగర్ రోడ్డు, ఇది శ్రీశైలం రోడ్డు, ఈ గ్రీన్ కలర్లో ఉన్నది గ్రీన్ఫీల్డ్ రోడ్డు, రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ఈ బ్లూ కలర్లో ఉన్నది ఏంటంటే నక్కర్త మేడిపల్లి నుంచి అని తక్కలపల్లి గేట్ వరకు వేస్తున్న 100 ఫీట్ రోడ్. ఇది ఇక్కడ సాగర్, ఈ పార్ట్ అంతా కూడా సాగర్ హైవే కింద కన్సిడర్ చేద్దాం. ఇగో ఇదంతా కూడా త్రిబుల్ ఆర్ కాంచి మొదలు పెట్టుకుంటే ఇదంతా కూడా సాగర్ హైవే కింద కన్సిడర్ చేద్దాం. ఈ పార్ట్ వేరు, ఈ పార్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదలుచుకోవట్లేదు. ఇప్పుడు ఓన్లీ ఈ పార్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ పార్ట్ గురించి మాట్లాడదాం అంటున్నానంటే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇగో ఇక్కడ నక్కర్త మేడిపల్లి దగ్గర లైఫ్ సైన్స్ హబ్ ఉంటుంది. ఇక్కడ లైఫ్ సైన్స్ హబ్ ఉంటుంది. దాంతోపాటు ఈవీ అండ్ ఎనర్జీ పార్క్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా రాబోతున్న ఏవైతే ఈ కంపెనీస్ ఈ రెండు హబ్బులు ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో రాబోతున్న సుమారు లైఫ్ సైన్స్కి వచ్చేసేమో 14 కంపెనీలు, ఈవీ ఎనర్జీకి సంబంధించేమో 8 కంపెనీలు రాబోతున్నాయి. సో ఈ కంపెనీస్ దీనివల్ల మరి సాగర్ హైవేకి ఏంది అడ్వాంటేజ్ అంటే, ఇది ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది సాగర్ హైవేకి దగ్గర ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది, ఎక్కువ దూరం ఉండదు. సో దీంతో పాటు ఈ సాగర్ హైవేకి ఉన్న ఇంకా మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు 100 ఫీట్ రోడ్డు ఆల్రెడీ దీనికి వేస్తున్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సాగర్ హైవే నుంచి మేడిపల్లికి లేదా మేడిపల్లి టు సాగర్ హైవే దగ్గర తక్కలపల్లి గేటు వరకు 100 ఫీట్ రోడ్డు వేస్తున్నారు. ఎందుకు వేస్తారు ఈ 100 ఫీట్ రోడ్డు వల్ల? ఈ 100 ఫీట్ రోడ్డు ఇప్పటికిప్పుడు వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, 100కు 100% ఇక్కడ కంపెనీస్ రాబోతున్నాయి. ఎందుకు ఈ కంపెనీస్ రాబోతున్నాయి కాబట్టి కానీ ఈ 100 ఫీట్ రోడ్డు వేస్తున్నారు. ఎందుకు 100 ఫీట్ రోడ్డు అని అంటే, ఆ కంపెనీస్కి సంబంధించిన మిషనరీ కోసము, ఆ మిషనరీ తీసుకురావడం కోసం ఈ శ్రీశైలం హైవే నుంచి ఇక్కడికి లోపలికి రావాలి అని అంటే ఇప్పటికిప్పుడు కుదరదు. రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ నుంచి అని పైకెక్కి రావాలి అని అంటే ఇప్పటికిప్పుడు కుదరదు. కాబట్టి సాగర్ హైవేని గవర్నమెంట్ చూజ్ చేసుకొని అన్ని రకాలుగా థింక్ చేసి ఇగో ఈ రోడ్ అనేది వేయడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. ఈ సాగర్ హైవేకి వెరీ క్లోజ్గా ఉంది కాబట్టి. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇదే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డుని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి బందర్ పోర్టుకి వెళ్ళే 12 లైన్ గ్రీన్ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. అది ఎక్కడి నుంచి అయ్యా అంటే అది కూడా సాగర్ హైవే నుంచే వెళ్తుంది, సాగర్ హైవే నుంచే వెళ్తుంది. రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ని బేస్ చేసుకొని వెళ్ళే గ్రీన్ఫీల్డ్ రోడ్ 12 లైన్ గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో దానివల్ల చాలా కమర్షియల్ యాక్టివిటీ జరుగుతాయి. ఎందుకంటే 2 స్టేట్లకు ఇంటర్లింక్ ఉంటుంది, దానికి 2 స్టేట్లకు లింక్ ఉంటుంది కాబట్టి. దీంతో పాటు ఇదే సాగర్ హైవేలో ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, మాల్ లొకేషన్లో డ్రై పోర్ట్ తీసుకురాబోతుంది గవర్నమెంట్. మాల్ లొకేషన్లో ఆల్రెడీ మనోహరాబాద్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సంగారెడ్డి ఆర్ మెదక్ అనుకుంటా, మనోహరాబాద్. సో మనోహరాబాదులో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డ్రై పోర్టు ఇక్కడ మాల్ దగ్గర తీసుకురాబోతుంది. సో దీనికి త్రిబుల్ ఆర్ ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మేజర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇగో ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉందో, గత గవర్నమెంట్ వేసిన 200 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఇది మీర్ఖాన్పేట అనుకుంటే, ఈ మీర్ఖాన్పేట దాటిన తర్వాత యాచారం ఈ రూట్లో కానీ ఇటు సైడ్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇటు సైడ్ ఇన్వెస్ట్మెంట్ వద్దు. ఎందుకు వద్దు అంటున్నానంటే, ఇగో లైఫ్ సైన్స్ హబ్ ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్లు ఏవి ఉన్నాయి ఈ బెల్ట్ మీదనే ఇలాగనే అవుతాయి, కాబట్టి ఇగో ఇంతవరకు కాన్సన్ట్రేట్ చేయండి. సాగర్ హైవే బేస్ చేసుకొని ఇంతవరకు కాన్సన్ట్రేట్ చేయండి. మంచి రిటర్న్స్ అయితే వస్తాయి, 100% రిటర్న్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటున్నానంటే, ఇప్పటికిప్పుడు కూడా సాగర్ హైవే సైడ్ సుమారు 12,000 గజం నుంచి మొదలు పెట్టుకుంటే 20,000 గజం వరకు నడుస్తున్నాయి. 20,000 గజం అంటే వెల్ డెవలప్మెంట్ ఉన్న వాటిల్లో దొరుకుతున్నాయి. 20,000 కూడా తక్కువ లేవు, సహజంగా చెప్పాలంటే 18,000
క్లియర్గా చెప్పాలనుకుంటే 18,000 ఉన్నాయి. మరీ సాగర్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి, కొంతమంది ఏదో అత్యాశకి వెళ్ళి 20,000 కూడా అమ్ముకుంటున్నారు. సో అది మనం దీన్ని కన్సిడర్ చేసుకునేది లేదు. మనం బేసిక్ ఏంటంటే 12,000 నుంచి 18,000 మధ్యలో దొరుకుతున్నాయి కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఈ 12,000 కాస్త 24,000 అవడానికి అవకాశం ఉందా అంటే 100% ఉంది. అది ఎప్పటివరకు మనం ఇన్వెస్ట్మెంట్ అంటేనే సుమారు 5 సంవత్సరాలు బ్రదర్. 5 సంవత్సరాలు మనం వెయిట్ చేయగలుగుతాం, అంత ఓపిక నాకు ఉందంటేనే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలి. లేదు నాకు అంత ఓపిక లేదు అనుకుంటే ట్రేడింగ్ వేసుకోండి, లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, గోల్డ్లు కొనుక్కోండి, సిల్వర్లు కొనేసుకోండి, మీ ఇష్టం ఏదంటే అది చేసేసేయండి. కంపల్సరీ 5 years మీరు ఆగాల్సిందే, ఆగి తీరాల్సిందే. సో ఇక్కడ మనకి ఇప్పుడు సుమారు ఇప్పుడు 12,000కి దొరికినా కానీ 200 గజాలు 12 24 లక్షల 200 గజాలు వస్తుంది. లేదనుకుంటే 15 గజాలు 15,000 చొప్పున చూసుకున్నా కానీ 15 30. సో మనకు అట్లా చూసుకున్న 30 lakhs, 30 lakhsలో ఒక 10 లక్షలు మనం క్యాష్ కట్టుకొని మిగతా 20 లక్షలకు లోన్కి వెళ్ళొచ్చు. సో ఇది రానున్న రోజుల్లో మంచి బూమింగ్ వస్తుంది. ఇదైతే కంపల్సరీ ఒక 3 to 5 yearsలో మంచి బూమింగ్లోకి వస్తుంది. రేట్లు ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి. సో దీని ఇక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దాని తర్వాత ఇప్పుడు నువ్వు సాగర్ హైవే గురించే చెప్తున్నా, మరి శ్రీశైలం హైవే పరిస్థితి ఏంటంటే శ్రీశైలం హైవే మనకి ఇక్కడ ముచ్చర్ల అని ఉంటుంది, ముచ్చర్ల వరకు కూడా అది హెచ్ఎండిఎస్ జోన్లో ఉంది 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా. దానిలో కన్జర్వేషన్ జోన్ మాత్రం ఎక్కువ ఉన్నది కాబట్టి దాని గురించి మ్యాక్సిమం నేను గతంలో ఒకసారి చెప్పున్నా, అది రిలీజ్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఒక విషయం ఏంటనంటే వెయిట్ చేసి ఉండాల్సింది మాత్రం కొంచెం దాన్ని మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంటే ఒక పక్క గ్రీనరీకి ప్రియారిటీ ఇస్తూ ఉంటుంది, ఇంకో పక్కనేమో రిలీజ్ చేస్తూ ఉంటుంది. రిలీజ్ చేస్తుందా చెయ్యదా అనేది చూడాలి. మరి ఇక్కడ ఎందుకు నువ్వు రిఫర్ చేసినావు అని అంటే యాచారం తర్వాత మొత్తం డిటిసిపి లొకేషన్. ఇవి ఇక్కడ యాచారం ఉంటుంది. మరి యాచారానికి స్ట్రైట్ ఆపోజిట్లు ఉండేది ఎస్కొత్తూరు, తర్వాత కందుకూరు, కందుకూరు తర్వాత ముచ్చర్ల. ఈ రూట్లో శ్రీశైలం హైవేలో ముచ్చర్ల దాకా తీసుకొచ్చాడు. కానీ సాగర్ హైవేలో యాచారం వరకు మాత్రమే అప్పుడు హెచ్ఎండిఎస్ జోన్ అని తీసుకొచ్చారు. అందుకనే దీనికి డిఫరెన్స్ ఏందనంటే ఇక్కడ ఎక్కువ శాతం కన్జర్వేషన్ జోన్ ఉంది. మరి రేపటి రోజున కన్జర్వేషన్ జోన్ ఏదో 10% తీసేస్తున్నారంటే అప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. శ్రీశైలం హైవే సైడ్ ఉన్న ల్యాండ్లు నాకు తెలిసి అయితే రిలీజ్ చేస్తే మనం కొనే పరిస్థితిలో, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే పరిస్థితులు ఉండవు. ఎందుకు ఉండవు అంటుందంటే ఆ ల్యాండ్స్ మొత్తం కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ చేతులు ఉన్నాయి, హై కార్పొరేట్ వాడి చేతిలో ఉన్నాయి, పెద్ద పెద్ద బడాబాబుల చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు అటు సైడ్ ఎంత ఎకరం కామన్గా అంటే సుమారు ఈ రోడ్ ఫేసింగ్ సుమారు 4 కోట్ల నుంచి 5 కోట్లు వలుకుతున్నాయి. ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిపోతే అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్తే 2.5 నుంచి 3 కోట్లు గజం ఎకరం వలుకుతున్నాయి. కాబట్టి రేపటి రోజున లేఅవుట్లో పర్మిషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారనుకోండి, 5 కోట్లు ఎకరం పెట్టి కొన్నాయన అంటే ఇప్పుడు కొన్నాయి కదా, ఎప్పుడో కొన్నాడు, కానీ ఆయనది ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఎకరం 1 కోటి రూపాయలు పెట్టి కొన్నాడేమో, ఇప్పుడు ఎకరం 5 కోట్లు అయింది. మనం 200 గజము 5,000కో 10,000కో కొనుక్కొని మనం రేపటి రోజు ఇన్వెస్ట్మెంట్ అని ఎలా అనుకున్నామో ఆయనకి అది అడ్వాంటేజ్. అలాంటప్పుడు ఇప్పుడున్న మార్కెట్ని బేస్ చేసుకుని ప్రైజులు పెడతాడు. ఇప్పుడున్న మార్కెట్ని బేస్ చేసుకుని ప్రైజులు పెట్టాలంటే ఈ రోడ్ ఫేసింగ్ సుమారు ఇప్పుడున్న రేటు ఒక 5 కోట్లు 4 కోట్లు అనుకున్నా 5 కోట్లు అనుకున్నా 20 నుంచి 25,000 మధ్యలో పెట్టాలి. కానీ ఇప్పుడు హైవే ఫేసింగ్ కదా, ఆటోమేటిక్ హైవే ఫేసింగ్ అంటే మనకుండే డిమాండ్ మనకు వేరే ఉంటుంది, మనకుండే ఆలోచనలు మారిపోతాయి. హైవే ఫేసింగ్ అంటే మన వస్తాం కమర్షియల్ ఇదొక మార్కెట్లో ఇది ఒక పెద్ద నానుడి అయిపోయింది, ఇది ఒక అలవాటు అయిపోయింది. కమర్షియల్ ఏం చేస్తావంటే ఏం చేయం, మనం కమర్షియల్ కొనిపెట్టేసుకుందాం అంతే, మనకు అదొక అలవాటు. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ప్రైస్ అంటే 25,000 నుంచి 30,000 వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడానికి ఛాన్స్ ఉంటుందా అంటే ఉండదు. అప్పుడు ఇక్కడ 25,000 నుంచి 30,000 జరుగుతూ ఇక్కడ ప్రైస్ నడుస్తున్నప్పుడు అదే టైంకి ఇక్కడ కంపెనీస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండో లేకపోతే లైవ్లోకో వచ్చినప్పుడు ఇక్కడ నీకు అప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ 12,000కో 15,000కో గజం పెట్టి తీసుకున్న వ్యక్తివి రేపు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇది డబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫోకస్ చెయ్యు అంటున్నా. నీ దగ్గర గజానికి 20-25,000 పెట్టే కెపాసిటీ ఉందనుకుంటే 4 రోజులాగా ఇక్కడనే కొనుక్కో, నువ్వు ఎక్కడికి పోకు ఇక్కడనే కొనుక్కో, ఇంకా 4 రోజులాగానే ఈయనే కొనుక్కో. కానీ ఇప్పటికిప్పుడైతే బెటర్ లొకేషన్ అయితే ఈ సిచ్యువేషన్ అయితే క్లియర్గా మా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది క్లియర్గా ఉంది. దీని తర్వాత ఇది దీనికి కాదంటామంటే ఇది నెంబర్ 1 బై కంపల్సరీ శ్రీశైలం హైవే నెంబర్ 1. దీని తర్వాత నెంబర్ 1 అయ్యేదే సాగర్ హైవే. నేను అస్సలు కాదనట్లేదు. మళ్ళీ మేము శ్రీశైలం హైవేలో కొన్నాం, మా పరిస్థితి ఏంది, నువ్వు ఎట్లా చెప్పినావు ఏ లెక్కన చెప్పినావు అంటే ఇక నేను మీతోనే ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు. ఎందుకంటే మొన్న ఒక ఆయన అట్నే వేసాడు. సో కాబట్టి నాకు అంత టైం కూడా లేదు. సో కాబట్టి శ్రీశైలం హైవే నెంబర్ 1, ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా నెంబర్ 1. కానీ
ఇది ఇప్పుడు నెంబర్ 2లో ఉన్నది నెంబర్ 1 కాబోతుంది. పోనీ ఇది నెంబర్ 3 అనుకోండి, మీ మైండ్ సెట్ ప్రకారం నెంబర్ 3 కదా, నెంబర్ 1 అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటు సైడ్ షిఫ్ట్ అవ్వండి, ఇటు సైడ్ తక్కువ, ఇటు సైడ్ షిఫ్ట్ అవ్వండి. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉండి లిటిల్ బిట్ నాతో ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9390487807. థ్యాంక్ యూ సో మచ్.